వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ ఇది నవాబుల నగరం, ప్రేమకు ప్రతిరూపం, పౌరుషానికి తార్కాణం, విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం, ఆధునిక పరిజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్. చెరువుల్లో చేపల్లా కొత్త నగరం జనంతో నిండిపోవాలని ఆ రాజు ఎందుకు అనుకున్నాడో కానీ అదే నిజమవుతోంది. హైదరాబాద్ కిక్కిరిసిపోతోంది, జనసాంద్రతలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని మించిపోయింది. ఇంతకీ హైదరాబాద్ జనాభా ఇంతలా ఎందుకు పెరుగుతోంది? రాబోయే 10 ఏళ్లలో సీన్ ఎలా ఉండబోతోంది? శతాబ్దాల షహరి మన భాగ్యనగరి. అప్పుడు 30,000 మందితో కిక్కిరిసి, ఇప్పుడు జన సాంద్రతలో రికార్డులు రాసి. హైదరాబాద్ సిటీ కాదు, ఓ ఎమోషన్. అడిగింది ఇచ్చే అక్షయ పాత్రల హైదరాబాద్. జనాభా లెక్కల్లో ఏటా కొత్త రికార్డులు. రాబోయే 10 ఏళ్లలో పరిస్థితులు ఏంటి? చెరువులో చేపల్లా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి. ఇది పునాదిరాయి వేసినప్పుడు హైదరాబాద్ నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా చేసిన దైవ ప్రార్థన. ఆ ప్రార్థనే నిజమవుతోంది. హైదరాబాద్ కిక్కిరిసిపోతోంది. జనాభా జన సాంద్రతలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 1591లో హైదరాబాద్కు పునాది పడింది. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30,000 జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలని పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత మూసీకి బయట కులీ కుతుబ్ షా కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోటగోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్ నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలువైపులా విస్తరించింది. అప్పుడు దేశం మాట్లాడుకుంది, ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది హైదరాబాద్ గురించి. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. సౌత్ నార్త్ అనే సమస్య కనిపించదు. ఏ భాష మాట్లాడినా, ఏ భాషలో అడిగినా ఎవరో ఒకరు పక్క నుంచి సమాధానమిస్తూ ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్. దేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఎలాంటి వాతావరణం నుంచి వచ్చినా హైదరాబాద్ అర్థం చేసుకుంటుంది, బతుకునిస్తుంది, ఆదరిస్తుంది కూడా. అందుకే అందరి చూపు హైదరాబాద్ మీదే. కొన్నేళ్లుగా భాగ్యనగరికి అన్ని రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, చదువుకోవడం కోసం ఇలా చాలా అంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. దీంతో జన సాంద్రత విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీని దాటిపోయింది హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గణాంకాల శాఖ రిలీజ్ చేసిన రిపోర్టులే చెప్తున్నాయి ఈ విషయాన్ని. ఇది సాధారణంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ వల్ల కావచ్చు, అక్కడ ఉన్న వసతుల వల్ల కావచ్చు, సాంద్రత పెరుగుతుంది. అయితే ఈ సాంద్రత వల్ల లేదా జనాభా పెరుగుదల వల్ల సమస్యలు కూడా వస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జన సాంద్రత 18,161గా నమోదైంది. అంటే హైదరాబాద్ మహానగరంలోని ప్రతి చదరపు కిలోమీటర్లో 18,000కు పైగా జనాలు నివసిస్తున్నారు అన్నమాట. ఢిల్లీలో ప్రతి చదరపు కిలోమీటరుకు 11,313 మంది ఉన్నారు. అత్యధిక జన సాంద్రత కలిగిన మహానగరంగా ముంబై నిలిచింది. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు 28,508 మంది ఉంటున్నారు. అయితే హైదరాబాద్ జన సాంద్రత అంతకంతకు పెరిగిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం జన సాంద్రత తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. 112,077 చదరపు కిలోమీటర్లు భౌగోళిక ప్రాంతం ఉంది. చదరపు కిలోమీటరుకు సగటున 312 మంది మాత్రమే నివసిస్తున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో చదరపు కిలోమీటరుకు నివసిస్తున్న వారు 18,161తో పోల్చినప్పుడు జనాభా ఎంత ఎక్కువగా ఉన్నారు అన్నది అర్థమవుతుంది. హైదరాబాద్ జనాభా ఏటా పెరుగుతూనే ఉంది. 100 ఏళ్ల కింద అంటే 1920 టైంలో హైదరాబాద్ జనాభా 4 లక్షలుగా ఉండేది. ఇప్పుడు 1 కోటి దాటింది. 1980 నుంచి జనాభా పెరుగుదల స్పీడ్ అయింది. ప్రతి 10 ఏళ్లకు భారీగా పెరుగుదల కనిపించింది. 1981లో 43 లక్షలు దాటింది. 2001లో 56,37,000 పైన ఉండగా 2011 నాటికి 76,74,000 దాటింది. ఇక 2018లో 94,82,000 ఉండగా 2023లో 1,80,000, 2024లో 1,10,00,000, 2025 నాటికి 1,13,00,000 చేరింది. నిజానికి 2021లో జనగణన జరగాలి. కరోనా కారణంగా జరగలేదు. అయినా సరే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనాభా సంఖ్య ఈజీగా 1 కోటి దాటి ఉంటుందని అంచనా. హైదరాబాద్ జనాభా దాదాపు 140 దేశాల కంటే ఎక్కువ. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 1 కోటి జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు 2020లో 35 ఉన్నాయి. హైదరాబాద్లో జనం కిక్కిరిసిపోతుంటే తెలంగాణ వ్యాప్తంగా జనసాంద్రత తక్కువగా ఉంది. చదరపు కిలోమీటరుకు కేవలం 312 మందే ఉండడం టెన్షన్ పెడుతోంది. 2031 నాటికి ఇది మరింత తగ్గే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో యువ జనాభా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. 2031 నాటికి 39 ఏళ్ల వయసులోపు ఉన్నవారి జనాభా 0.23% తగ్గే ఛాన్స్ ఉంటుందని, అదే సమయంలో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా హైదరాబాద్లో జన సాంద్రత పెరుగుతూ ఉండడం కూడా కొత్త సవాళ్లకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడిగింది ఇచ్చే అక్షయ పాత్రలా హైదరాబాద్ ఎంతో మందికి బతుకునిస్తోంది. ఉపాధి అవకాశాలకు అడ్డాగా మారుతోంది. దీంతో భాగ్యనగరంలో ఏటా జనాభా భారీగా పెరుగుతోంది. మరి ఇది లాభమా నష్టమా? హైదరాబాద్ గ్రోత్తో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా తప్పవా? పెరుగుతున్న జనాభాని హ్యాండిల్ చేసేందుకు హైదరాబాద్ ఎలా ప్రిపేర్ అయ్యింది? రాబోయే 10 ఏళ్లలో భాగ్యనగరంలో ఏం జరగబోతోంది? వాచ్ దిస్. హైదరాబాద్లో 10 ఏళ్లలో జరగబోయేది ఏంటి? అవకాశాలతో పాటు అసలైన సవాళ్లు తప్పవా? హైదరాబాద్ గ్రోత్ సంధిస్తున్న ప్రశ్నలేంటి? ఈ స్థాయిలో జనాభా లాభమా నష్టమా? హైదరాబాద్ అన్నింటికీ ప్రిపేర్డ్గా ఉందా? అభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు పెడుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది భాగ్యనగరం వైపు చూస్తున్నారు. ఉద్యోగ, విద్యా అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో తెలంగాణల జిల్లాలతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో జన సాంద్రత ఈ స్థాయిలో ఎక్కువగా ఉండడానికి కారణం అదే. తెలంగాణలోని జిల్లాలే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వలసలు పెరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగు జిల్లాలో జన సాంద్రత స్క్వేర్ కిలోమీటరుకు 71 మంది ఉంటే హైదరాబాద్లో 18,161 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కలతో కంపేర్ చేస్తే 2025లో హైదరాబాద్ జనాభా భారీగా పెరిగింది. 2023-24 మధ్య 2.48% జనాభా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ పెరుగుదల ఈ ఏడాది మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,54,00,000గా ఉంది. అందులో దాదాపు 40% పైగా జనాభా హైదరాబాదులోనే ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. అన్ని రంగాల్లో భాగ్యనగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే ఇప్పుడు నగరానికి తలనొప్పులు తీసుకొస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేసేవాళ్లు కూడా ఉన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వలస వస్తున్నారు. అభివృద్ధి ఒకచోట కేంద్రీకృతం కావడమే దీనికి ప్రధాన కారణం అనేది మరికొందరి వాదన. అన్ని సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా వస్తూ ఉండడంతో ఉద్యోగ అవకాశాల కోసం
భాగ్యనగరం బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్లో జనాభా పెరిగిపోయి అభివృద్ధి ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అయితే నగర అభివృద్ధికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఏటా పెరుగుతున్న జనాభాతో సవాళ్లు ఎదురవడం ఖాయం అన్నది మరికొందరి వాదన. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, రోడ్ల అభివృద్ధి అనేవి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశాలు ఉంటాయి. దీనిని అధిగమించడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా పెద్దగా ఉపయోగం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన స్థాయిలో మౌలిక వసతుల కల్పన 100కు 100% సాధ్యమయ్యే పని కాదు. పైగా ఏడాదికేడాది జనాభా సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్లో జనాభా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో మరిన్ని ఛాలెంజెస్ తప్పవు అన్నది ఇంకొందరి వాదన. వీటితో పాటు పెరుగుతున్న జనాభా ప్రభావం విద్య, వైద్యం, గాలి నాణ్యత, కాలుష్యం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఈ జనాభా పెరగడం వల్ల దాని మీద భారం పడుతుంది. అది కరెంటు మీద భారం పడుతుంది, స్ట్రీట్ లైట్స్ మీద భారము, రోడ్ల మీద భారము, ఈ రోడ్ల మీద వాహనాల సంఖ్య పెరగడము. భారీగా తరలి వస్తున్న జనాభాతో నగరం నలిగిపోతుందనేది మరో వాదన. భారీగా జనాలు తరలి వస్తూ ఉండడంతో ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా హైదరాబాద్లో పక్కాగా అప్లై అవుతోంది. జనాల అవసరాలను అవకాశాలుగా మార్చుకుని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. దానికి తోడు జనాభా ఎక్కువ, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వస్తువులు తక్కువ కావడంతో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతోంది. అందుతున్న జీతాల కంటే అవసరాలకు పెడుతున్న ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రభావం రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు హైదరాబాద్ను సవాళ్లు కూడా వెంటాడుతున్నాయి. జిల్లాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.